Hi students, we are in coordinate geometry chapter, that is 7th chapter. In this chapter we learned about distance formula. Using this distance formula, we find the lengths of the sides of a given triangle or any quadrilateral. Okay, and second subtopic in this chapter is section formula. Using this formula, we can find the coordinates of a point that divides the line segment joining two points. ఒక లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసేటువంటి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికమ్మా సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసాము. అది ఏ ఫార్ములా ద్వారా అంటే ఈ ఫార్ములా m1 ఇంటూ x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 ఫార్ములా. అండ్ నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ ట్రైసెక్షనల్ పాయింట్స్. ట్రై 3 ఈక్వల్ పార్ట్స్ డివైడింగ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడం థర్డ్ కాన్సెప్ట్. Yesterday I told about this. That means if a line segment joining by 2 points, we have to find the other 2 points internally of that particular line segment. P divides this line segment in the ratio 1:2 and Q divides this line segment in the ratio 2:1. We have to find these 2 points using this section formula. ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి we have to use 1:2 ratio, and the next point for finding we have to use 2:1 ratio. This ratio is m1:m2. Okay, today I want to explain you another sum. Here if you observe 6th sum, if a and b are -2 comma -2, this is the a point, and b point is 2 comma -4 respectively. Find the coordinates of p such that AP equal to 3/7 into AB and P lies on the segment AB. This is the question given, amma. What we have to do here? We have to find the coordinates of P. P కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడుంది P ఎలా ఉందంటేనంట, P లైస్ ఆన్ ద సెగ్మెంట్ ఏబీ లైన్ సెగ్మెంట్ మీద P ఉందట. అంటే P డివైడ్స్ ఇంటర్నల్లీ ఏబీ అనమాట. అయితే మనకి డివైడ్ చేస్తుంది అంటే కనుక మన దగ్గర ఏబీ పాయింట్స్ 2 ఉన్నాయి. ఆ P పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో చెప్పాలి. అయితే ఇక్కడ ఏమి ఎలా డివైడ్ చేస్తుందో చెప్పకుండా ఒక కండిషన్ ఇచ్చారు. P సచ్ దట్ AP ఈక్వల్ టు 3/7 AB అన్నారు. దట్ మీన్స్ ఏపీ ఈ ఏబీ ఇటు ఉంది కదమ్మా, ఈక్వల్టీకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, దాని కనుక ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ దిస్ ఏబీ టు LHS, వాట్ వీ విల్ గెట్ ఏపీ బై ఏబీ. ఇక్కడ ఏబీ ఇంటూ చేస్తుంది కదా, అది ఇటుపక్క వస్తే ఏం చేస్తుంది, ఏపీ బై AB. If you observe here, this is the point A, -2 comma -2, and B is the point 2 comma -4. P divides internally. P lies on AB, this line AB. Okay, here what we have, AP equal to 3/7 into AB is the condition given. If we transpose this AB to LHS, what happen? AP by AB we will get. AP by AB. Okay. On right hand side we have only 3/7. Okay. What is the meaning of this? AP by AB. Where is AP? Here is AP. This is AP. And what is AB? AB means the total line segment. This is AB. Total line is AB. AP is only this part. AB means the total line.
here AP is equal to 3. That means this AP is 3 and AB is 7. AB means total line is 7. In this ratio, P is lies on AB. Okay. మనకి P డివైడ్స్ ఈ టోటల్ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో చెబితే, అంటే ఏపీని పీబీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో చెబితే కనుక వీ కెన్ ఫైండ్ ద పాయింట్ P. కానీ ఇక్కడ మనకేమిచ్చారు, ఏపీ ఉండి ఏబీ టోటల్ లైన్ 7 ఉంది. అంటే టోటల్ 7లోంచి ఈ 3 పార్ట్స్ అయితే రిమైనింగ్ can we find? We can find. How? If we subtract 3 from total, we will get the remaining PB. ఓకే, ఈ మొత్తంలోంచి అమ్మ దీన్ని కనుక తీసేస్తే దెన్ రిమైనింగ్ ఏంటి, అదే PB. సో PB ఈక్వల్ టు 7 - 3. దట్ మీన్స్ ఈక్వల్ టు 4. అంటే AP ఈజ్ 3, PB ఈజ్ 4. అంటే ఎక్కడైతే P డివైడ్ చేస్తుందో అక్కడ వరకునమ్మా ఆ ముందు ఉన్నటువంటిది ఎన్ని పార్ట్స్, ఆ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్కి ఎన్ని పార్ట్స్ మనకి తెలిస్తే అదే రేషియో అవుతుంది. అంటే ఇప్పుడు AP/PB రేషియో ఎంత అవుతున్నట్టు, 3:4 రేషియోలో ఉండేలాగా P పాయింట్ ఉంది AB లైన్ సెగ్మెంట్ మీద అని అర్థం. అంతేగాని చాలామంది 3, 7 అనుకుని సమ్ సాల్వ్ చేస్తారమ్మా. 7 అనేది ఇక్కడ 7 అనేది ఏబీ లైన్, అంటే టోటల్ లైన్ 7. ఏబీ లైన్ చేయము మన రేషియో ఎలా చెప్తాము, ఈ ఏపీ ఎన్ని పార్ట్స్ నెక్స్ట్ పీబీ ఎన్ని పార్ట్స్ అనే దాని మీద రేషియో డిసైడ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏం చెప్పినట్టు AP 3 అని ఉంది, నెక్స్ట్ AB 7 అని ఉంది. AB 7 అంటే టోటల్ది కాదు, మనకు కావాల్సిందంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత ఉందో తెలియాలి. ఈ రిమైనింగ్ పార్ట్ అంటే ఏం చేయాలి, ఇప్పుడు టోటల్లోంచి ఈ ఉన్నది తీసేస్తే మనకి ఏమొచ్చింది, ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏమవుతుంది, ఇది 4 పార్ట్స్ అనమాట. అంటే ఇక్కడ రేషియో ఏమవుతుంది, 3:4. ఈ కాన్సెప్ట్ మీకు బాగా క్లారిటీగా అర్థం అవ్వాలమ్మా. అర్థమైతే కనుక అప్పుడు రేషియో మనం ఈజీగా రాయగలుగుతాము. అప్పుడు రైట్ వేలో మన ఆన్సర్ వస్తుందమ్మా. అంటే 3:, ఇది 4 అనమాట. అంటే రేషియో ఇక్కడ ఎంత రాసుకోవాలి, 3:7. ఇక్కడ ఉన్నట్టు 3/7 ఉంది కదా, 3:7 అని అనకూడదు. రేషియో ఇక్కడ ఎంత వచ్చింది, 3:4. ఎందుకనో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ రేషియోలో 3:4 రేషియోలో డివైడ్ చేసేటువంటి ఈ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లైన్లో ఇంటర్నల్గా డివైడింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటమ్మా ఫార్ములా, సెక్షన్ ఫార్ములా. అంటే ఈ ఫార్ములాని ఉపయోగించాలి. ఏంటి ఫార్ములా, m1 × x2 + m2x1 / m1 + m2, m1y2 + m2y1 / m1 + m2. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ రేషియో ఏ రేషియో యూజ్ చేయాలి, 3:4 రేషియో. పాయింట్స్ ఏ పాయింట్, బి పాయింట్, ఈ 2 పాయింట్స్ ఇచ్చినటువంటి 2 పాయింట్స్ని తీసుకోవాలి, రేషియో తీసుకొని ఈ ఫార్ములాలో ఇఫ్ ఈ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ వీ విల్ గెట్ ది పాయింట్ P. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. చూడండి, రేషియో 3:4 ఇది m1 అండ్ దిస్ ఈజ్ m2. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాను ఫార్ములా మీకు ఈజీగా m1 m2 m1 m2 m1 m2 m1 m2 లాగా ఉంటుందని చెప్పాను కదా. సో యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్ 3 and 4, 3 and 4, 3 and 4, 3 and 4 and 3 and 4. Next you have to write x2 here and x1 here. What is x2 here, x2 is 2. If we substitute 2 here plus 4 into x1 ప్లేస్లో మనం ఎంత రాసుకోవాలమ్మా, -2. And here what we have to write, y2 is here -4. Okay, plus here y1 is -2. Then we have to simplify. Here 3 2s are 6 మైనస్ ఎందుకు వచ్చింది, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది. 4 2s 8 బై టోటల్ 3 + 4 is 7. హియర్ 3 4s are 12, ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్. హియర్ 4 2s are 8, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ బై 7. టోటల్ హియర్ ఇది ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సో చేస్తే ఏమొచ్చింది, 8లో 6 చేస్తే 2, పెద్దానికి ఏముంది మైనస్ ఎందుకంటే మైనస్ బై 7. -12 - 8 మీన్స్ -20/7.
అంటే దిస్ ఈజ్ ద పాయింట్ డివైడ్స్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ అమ్మ. అంటే ఈ ఆన్సర్ ఏమని చెప్పాలి, -2/7 -20/7 ఈజ్ ద డివైడింగ్ పాయింట్ which divides the line segment in the ratio AP equal to 3/7 into AB. ఓకే, అంటే అమ్మ ఒక్కొక్కసారి రేషియో డైరెక్ట్గా ఇలాగా ఇవ్వకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఇలా ఏదైనా కండిషన్ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఒక్క నిమిషం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు రేషియో అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిందంటే ఏపీ అని ఇచ్చారు, ఏబీ ఇటుపక్క ఇచ్చారు. ఒక్క నిమిషం కనుక మీరు అబ్జర్వ్ చేసి అనుకోండి, ఏబీ ఇటుపక్క ఉంది కాబట్టి దీన్ని ఇటుపక్క తీసుకురావాలని మీకు స్ట్రైక్ అవ్వాలి. అలా తీసుకొస్తే ఏమైంది, AP/AB ఈక్వల్ టు ఇచ్చిన రేషియో 3/7. ఏపీ అంటే ఎక్కడ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది 3. ఏబీ అంటే ఏంటి, ఏబీ అనగానే ఈ పార్ట్ని తీసుకొచ్చి 7 అని ఇక్కడ రాసుకోకూడదు. ఏబీ అంటే ఏబీ అంటే టోటల్ ఇది. సో ఆ టోటల్లోంచి మీరు వెంటనే ఈ పార్ట్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ 7లోంచి ఈ 3ని తీసేసి రిమైనింగ్ 4 వేయాలి అని అర్థం అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న ట్విస్ట్ ఇదేనమ్మా. ఆ 4 అనేది ఐడెంటిఫై చేశాక అప్పుడు ఆ రేషియోలో 3:4 అని చెప్పి సమ్మని సాల్వ్ చేయడం. ఇక్కడ నుంచి మీకు రేషియో ఉండి పాయింట్స్ ఉంటాయి, ఫార్ములా వేసి సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ మీకు వచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సమ్మని బాగా ఒకసారి అర్థం చేసుకునమ్మా. ఎందుకు నేను ఇలా 3:4 రాశాను, ఇక్కడ ఇలా ఇస్తే ఎలా కంప్లీట్ చేసానో ఒక్కసారి అర్థం చేసుకుని నాకు ఆన్సర్ చేసి పెట్టండమ్మా. ఓకే, థ్యాంక్ యూ.